అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ రోజుల్లో చదువు నేర్పే పాఠశాలలు చాలానే ఉన్నాయి, కానీ సంస్కారం నేర్పే పాఠశాల ఒకటే ఉంది. ఆ పాఠశాల పేరే అత్తమ్మ. తను నేర్పే సంస్కారవంతమైన చదివే ఈ రకరకాల అత్తమ్మ రుచులు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు అత్తమ్మ స్పెషల్ చట్పట్లో మా అత్తమ్మ ఏం వంట చేస్తుందో చూసేద్దాం. మరి ఈ రోజు తన చేతి వంటతో మనందరినీ మైమర్పించేయడానికి వచ్చేస్తున్నారు. ఎన్నో పాటలతో మనల్ని ఎంతగానో ఆహ్లాదపరిచే మన అత్తమ్మ అరుణ సుబ్బారావు గారు. హాయ్ అత్తమ్మ. హాయ్ తల్లి, ఎలా ఉన్నారు? బాగున్నాను రా. తెల్లగా మల్లెపూలాగా ఉన్నావు చక్కగా. థ్యాంక్ యూ అత్తమ్మ. తెల్ల డ్రెస్ వేసుకున్నదెవరి కోసము, పింకు చున్నీ వేసుకున్నదెవరి కోసము, ఈ ముద్దుల అత్తమ్మ కోసము. తెల్ల గులాబీ లాంటి మా అమ్మాయి చక్కగా నవ్వుతూ పాడుతూ. అత్తమ్మ సమ్మర్ వచ్చింది అత్తమ్మ, ఎట్లా చెప్పండి, అసలు నాకు బయటికి రావాలంటే భయం వేస్తుంది. అయ్యో తెలుసా, నేను ఇక్కడికి వస్తూ పాడుకుంటూ వచ్చాను. ఎలా 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 తెలుపను ఈ ఎండ మంటను, ఈ చెమట కంపును. సో అత్తమ్మ ఇలాగే మనకి పాటలతో మనల్ని మురిపించేస్తూ ఉంటారు. అయితే అత్తమ్మ చేతి వంట కూడా అంతే బాగుంటుంది కదా. మరి ఎందుకు ఆలస్యం, అత్తమ్మ ఏం చేస్తున్నారు? పిండి చారు. పిండి చారు. పిండి చారు. ఓ వెరైటీగా ఉంది. ఇది ప్రతి చోట చేసుకుంటారా. ఇప్పుడు మన ఆడవాళ్ళకి ఏంటో తెలుసా, ఏదైనా వంట చేయాలి, ఇంట్లో ఏమీ లేవు, ఉన్న దాంతో వంట చేసేస్తారు. అలా అది మన వాళ్ళకి కనిపెట్టిన వంటకం ఇది. మరి అయితే అత్తమ్మ చేయబోయే పిండి చారుకి కావలసిన పదార్థాలన్నీ ఒకసారి చూద్దాం. పిండి చారు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బియ్యం, శనగపిండి, చింతపండు రసం, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి చీలికలు, ఉల్లిపాయ ముక్కలు, తాలింపు గింజలు, ఉప్పు, కారం, పసుపు, నూనె. అత్తమ్మ నిజంగానే ఇంగ్రీడియంట్స్ అన్ని చూస్తుంటే కావాల్సిన పదార్థాలు అన్నిట్లో కూరగాయలు అట్లా ఇట్లా ఏం లేవు, హడావిడి లేదు. ఒక పచ్చిమిర్చి ఉంటే వంట చేసేయచ్చు. అంతేరా, పచ్చిమిర్చి ఒకటి ఉంది, పిండ్లు ఉన్నాయి, సరిపోతుంది. మన ఇంట్లో ఉంటుంది. ఫాస్ట్ గా చేసేద్దాం. ముందే ఏం చేయాలి చెప్పండి. ముందే ఏం చేయాలంటే తాలింపు వేసుకోవాలి. తాలింపు వేసుకోవాలి. ఇదిగో చింతపండు పులుసు కూడా సిద్ధంగా పెట్టుకున్నాను నేను. చింతపండు పులుసు పెట్టుకున్నాను. చూసావా గిన్నె ఎంత బాగుందో. అత్తమ్మ ఏం వేస్తారు? నూనె వేయాలి. నూనె మీ దగ్గరే ఉంది. వేస్తాను కొంచెం. ఓకే, నూనె వేస్తాను, కొంచెం వేసినా సరిపోతుంది మనకి. ఓకే. పోపు గింజలు వేయాలి. చెంచా తీసుకో తల్లి. నువ్వు వేస్తావా? అలవాటు అయిపోయింది నా దగ్గర. ఇంకో విషయం తెలుసా, నీళ్ళ ప్రాబ్లం కూడా స్టార్ట్ అయిపోయింది. పొద్దున్నే లేచి పైపు తిప్పి చూసినా నీళ్ళ చుక్క రాక నన్ను వెక్కిరించెను. నీళ్లు లేక పనులు కాక ప్రోగ్రాముకి వెళ్ళలేక పడిన పాటలు ఏమని ఎలా 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 తెలుపను ఈ ఎండ మంటను, ఈ చెమట కంపును. చూసారా మా అత్తమ్మతో నేను ఒక్కసారి సమ్మర్ వచ్చేసింది అత్తమ్మ రాలేకపోతున్నా అనగానే ఎంత మంచి పాట పాడేస్తున్నారు. అది. సో తాలింపు వేగింది అత్తమ్మ బాగా. అందాలవ కోడలమ్మ ఉల్లిపాయ వేయవమ్మ నువ్వమ్మ. ఓకే, నువ్వమ్మ. సో ఉల్లిపాయ మనకు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఉంటే చాలు. అవి ఎప్పుడు ఉంటాయి పిండి చారు. పచ్చిమిర్చి వేయాలో అమ్మా, కరివేపాకు అమ్మా, కరివేపాకు ఇస్తున్నానమ్మా. మా అత్తమ్మ పచ్చిమిర్చి చెప్పేస్తుంది, కరివేపాకు అనుకుందా. అయ్యో పచ్చిమిర్చి కాదు, కొత్తిమీర కరివేపాకు తేడా తెలుసా? మళ్ళీ నాకే ఇస్తారా? అందుకని అడిగాను. కరివేపాకు పచ్చిమిర్చి వేయాలో అమ్మా. ఇలా కోసారు అత్తమ్మ. ఇలా ఎందుకు వేసుకున్నామంటే ఆ పిండి చారులా ఉడుకుతాయి కదా, ఉడికిన తర్వాత చక్కగా బాగుంటే పచ్చిమిర్చి తినొచ్చు. దీంట్లో వేరే కూరగాయలు ఏం లేవు కదా, మొత్తం ఉడికిపోయినాక ఎంత రుచిగా ఉంటుందో అది. ఇంకో విషయం తెలుసా, మా అబ్బాయి చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళాడు రా. స్కూల్కి వెళ్తే స్కూల్ తగలబడిపోతుంది పాపం. పిల్లలందరూ బయటికి తీసుకొచ్చేస్తారు. పాపం మా అబ్బాయి బయటకు వచ్చినాక ఏడుస్తా ఉన్నాడు. ఒక టీచర్ వచ్చింది, పిల్లలందరూ కేరింతలు కొడుతున్నారు, వీడు ఒక్కడే ఏడుస్తున్నాడు పాపం. ఇంకా టీచర్ వచ్చింది బయటకు, వీడు ఎంత మంచివాడు పాపం, పుస్తకాలన్నీ తగలడిపోతున్నాయి, స్కూల్ తగలడిపోతుందని వాడు ఏడుస్తున్నాడు అని బాధపడుకుంటూ ఎంత మంచివాడు అని, ఊరుకోనన్నా పర్లేదు మళ్ళీ స్కూల్ కట్టించుకుందాలే, మళ్ళీ పుస్తకాలు కొనుక్కుందాలి అంటది. అయినా దొర్లి ఏడుస్తున్నాడు వీడు. చూసా మా అబ్బాయి ఎంత తెలియదు వాడు, ఏడుస్తున్నాడు. ఇంకా టీచర్స్ అందరూ బాధపడుతున్నారు, పాపం ఎంత మంచివాడు వీడు ఏడుస్తూనే ఉన్నాడు అని. వద్దునా ఊరుకోరానా, మళ్ళీ వస్తాయిలే మనం తెచ్చుకుందాలే కట్టించుకుందాలే అని అడుగుతున్నారు.
అడిగితే ఇంకా వాడు ఆపట్లేదు. ఆపకసరికి ఒరే ఎందుకు ఏడుస్తున్నారో చెప్పరా అని అడిగాడు ప్రిన్సిపాల్ వచ్చి. అప్పుడు అన్నాడు ఏం లేదు టీచర్లు బయట ఉండిపోయారు అందుకే ఏడుస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ చదువు చెప్తారు కదా. వాడు జాతి ముద్ర ఎవరు టీచర్లు బయట ఉన్నారా, ఉండకపోతే నువ్వెక్కడ ఉంటావురా. టీచర్లు బయట ఉంటే మళ్ళీ ఎప్పుడైనా చదువు చెప్తారు కాదు బాధ అది. సూపర్. ఇలా ఉంటారు పిల్లలు. అయిపోయినాయి అత్తమ్మా. ఏం వేస్తున్నారు నెక్స్ట్? పులుసు కొంచెం నీళ్ళు పోయి దీంట్లో కొంచెం నీళ్ళు నీళ్లు గిన్నెలో పోయమన్నా నా మీద కాదు. కొద్ది పడిందిలే అత్తమ్మా. అంటే ఆ వంక నీ వంక నా అత్తమ్మ అనేద్దామని. చింతపండు గుజ్జు తీసిన దాంట్లో మనం కొద్దిగా నీళ్లు కలిపి కొంచెం పోయాలి. సో ముందు అసలు మన ఆయిల్ వేడెక్కిన వెంటనే తాలింపు గింజలు వేసాము. తాలింపు గింజలు కొంచెం అలా చిట్పట్లు అనగానే వెంటనే మనం ఉల్లిపాయ ముక్కలు వేసాం. ఉల్లిపాయ ముక్కల్లో కరేపాకు, తర్వాత ఇలా చీరికలా కోసిన పచ్చిమిర్చి వేసాం. అవి కొద్ది బాగా వేగిన తర్వాత వెంటనే చింతపండు గుజ్జులో కొద్దిగా నీళ్లు కలిపి పులుసు పోస్తాం. ఇప్పుడు ఇది ఏం చేయాలంటే కొంచెం నీళ్లు పోయి దీంట్లో రెండిట్లో పైన ఒక దాంట్లో పోస్తే సరిపోతుంది. ఈ శనగపిండిని ఇలా కొంచెం బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇట్లా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. దీన్ని కలిపేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. అది బాగా మరగాలన్నమాట. మరగాలి బాగా. ఈలోపు ఏం చేస్తావంటే నువ్వు నేను మళ్ళీ చెప్పేదాకా నువ్వు మర్చిపోతావు, నన్ను అడగను కూడా అడగవు. చెప్పత్తమ్మా. ఉప్పు వేయాలి. ఓకే. కొంచెం పసుపు వేయాలి. అలాగే ఇదిగో కారం కూడా కొంచెం వేయాలి. అది మడుగుతూ ఉండాలి కదా. అంతే కదా. ఉప్పు కారం ఎప్పుడు వేయాలని కూడా అడగకపోతే ఎలా రా బంగారు తల్లి. నాకు తెలుసత్తమ్మా. నేను అడిగేలోపు నువ్వు ఇచ్చేసా. పసుపు మరీ ఎక్కువ వేయకూడదు, చేదైపోతుంది. కొంచెం వేయాలి. ఓకేనా. ఇదిగో కారం ఎక్కువ వేసుకుందాం ఇవాళ. స్పైసీగా తిందాం. వద్దు కారం మా కడుపులో మంట వస్తుంది. ఆ పచ్చిమిరపకాయలు సరిపోతాయి మనకి. కొంచెం అంటది మనం వేసుకుందాం కారం. తర్వాత గోబ గుయ్యమంటుంది. ఏం వేయినప్పుడు దీంట్లో ఇంకో చెంచా చూడు. మా అత్తమ్మ కింద చెప్పారు రెండిట్లో నీళ్లు పోయిన అత్తమ్మ అంటే వద్దు ఒక దాంట్లో వద్దు. ఇంత అవసరం లేదు కదా బియ్యంది. ఓకే. అంటే మనం శనగపిండిలో ఉండలు లేకుండా బాగా కలిపేసింది అత్తమ్మ. కలిపాక ఒక 2 స్పూన్స్ బియ్యం పిండి వేసాము. అది బియ్యం పిండి తక్కువ వేయాలి, శనగపిండి ఎక్కువ వేసుకోవాలన్నమాట. అట్లా. ఓకే అత్తమ్మ. ఓకేనా. ఓకేనా తల్లి. అవును. ఇది మా అత్తమ్మ వంటలు నచ్చితే నేను ఎవరికి ఇవ్వను తెలుసా. అది మరి తాగకుండా పులుసు ఎక్కువ తాగకుండా ఉంటే మంచిది. ఇప్పుడు మంచిది కాదు ఆరోగ్యానికి ఎక్కువ తాగేస్తాయి కదా. అవును. ఏదైనా మితంగా ఉండాలి. కంటికి కను పాప పులుసుకి ఈ పిండి తోడు. సరిపోలేదు, నీళ్ళు పోయాలి. మనము 2 పిండ్లు కలిపినది మొత్తం వాటర్ చక్కగా పోసాము కదా. నీళ్ళు పోయాలి. ఇప్పుడు అది ఉడకాలి కదా మరి బాగా. నీళ్ళు పోసేసి కొంచెం ఎక్కువ పోయి. ఓకే చాలు. ఓకేనా. చూడు మా కోడలకి అన్ని వచ్చేసి మా చక్కగా తెలిసిపోయినాయి. పిండి చారు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. నీళ్ళు పోయాలి ఎందుకంటే అది ఉడకాలి కాబట్టి. పిండి ఉడకాలి మనకి. పిండి ఉడకాలి, పచ్చి వాసన పోవాలి కదా అందుకని. అవును. మూత పెట్టి ఉడకాలి. చారుకి ఎప్పుడు కూడా మూత పెట్టకూడదు. మూత పెడితే ఏమవుతుందంటే పొంగిపోతుంది. మరి కొంచెం నీళ్లు పోయొచ్చు. చూసుకో. ఇవేంటంటే అంచనాగా చూసి చేసుకోవాలి. లెక్కలు తొక్కలు ఏముండవు. అలాగే. ఎందుకంటే ఇప్పుడు అంతా ఇది ఇంత ఇది ఇంత అంటున్నారు. పాత వాళ్ళు ఏ లేదు, అంచనా మీద వేసేస్తారు. కొంచెం ఉప్పు లేదు, ఉప్పు సరిపోయిందో లేదు చూస్తా అత్తమ్మా. ఉప్పు చూడు వేయాలి. తక్కువ ఉందా. ఓకే. మరి కొన్ని నీళ్లు కూడా పోయిరా తల్లి. కారం ఎలా ఉంది? కారము సరిపోయింది. ఇది చిక్కగా చేసుకోవచ్చు, పలచగా చేసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. ఓకేనా. సో ఉప్పు చాలేదు కాబట్టి కొంచెం వేసుకున్నాం మనం. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇలా పిండి కలిపి వేసిన తర్వాత బాగా ఒక ఉడికొచ్చిందంటే మనకి 2 పొంగులు రావాలి. 2 పొంగులు పిండి చారు రెడీ అయిపోతుంది. నేను సైలెంట్ గా ఉన్నానా. నేను మా అత్తమ్మకి అక్కని. చెప్పత్తమ్మా ఏంటి? కప్ప కప్ప పక్క కప్ప కప్ప పక్క పక్క కప్ప 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 పక్క కప్ప 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 పక్క కప్ప. స్పీడ్గా అది ఉడికేలో కప్పు ఉంది, కప్పకు పక్క ఉంది, పక్క పక్కనే కప్ప. కప్ప కప్ప పక్క కప్ప 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 పక్క కప్ప 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 పక్క కప్ప 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 పక్క కప్ప 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 పక్క కప్ప. అబ్బా అంత స్పీడ్ గా ఎవరైనా చెప్తారు. కప్ప కప్ప పక్క కప్ప 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 పక్క పక్క కప్ప 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 కప్ప. అత్తమ్మో నేను నీతో పెట్టుకోను. సో అత్తమ్మ ఉడికిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మా కోడలు అయితే ఇంకా రెడీగా ఉంది తినడానికి కదా. టైం అయిపోతుంది కదా.
వేడి వేడిగా ఉంది. ఆ పచ్చిమిరపకాయలు ఏరుకొని తింటే ఎంత బాగుంటుందో తెలుసా? ఓ సో ఫైనల్ గా మా అత్తమ్మ ఫినిషింగ్ టచ్ కొత్తిమీర. ఓకే ఓకేనా? అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, ఈ పిండి చారు నీ కోసమే నేను చెయ్యగా, చూసి చెప్పమ్మ కోడలా ఇది ఎలా ఉంటుందో అది. ఓకే తప్పకుండా అత్తమ్మ. జాగ్రత్త, స్లోగా తిను, వాళ్ళ అత్తమ్మ మీద నిందలేయొద్దు. అవును, ఇది బాగా కాలుద్ది, కాలుతుంది, వేడివేడిగా ఉంటుందిరా, జాగ్రత్త. ఓకే అద్దరిపోయింది అత్తమ్మ. అత్తమ్మ తాలింపులు మెంతులు కూడా వేసింది. ఆ చిరు చేదు కూడా ఎంత బాగుందో అసలు కూరలో. పులుసులో తప్పకుండా మెంతులు వేయాలి, మర్చిపో. భలే ఉంది అత్తమ్మ, చాలా చాలా టేస్టీగా ఉంది. కారం కారంగా ఉంది, పుల్ల పుల్లగా ఉంది, ఎమ్మి ఎమ్మిగా ఉంది. తెలియని టేస్ట్. కానీ ఇంత సింపుల్ గా ఒట్టి పిల్లుతో చేసాము ఈ రెసిపీ అంటే ఎవరు నమ్మరు. ఏం చేశారో చెప్పరా చెప్పరా అని అడుగుతారు, అంత బాగుంది అత్తమ్మ. చూసారు కదా ఈ రోజు మా అత్తమ్మ తయారు చేసిన పిండి చారు. మరి మీరు కూడా తయారు చేసేస్తారా? మరి ఇంకెందుకు ఆలస్యం, దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తా, నోట్ చేసుకోండి. పిండి చారు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బియ్యం, శనగపిండి, చింతపండు రసం, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి చీలికలు, ఉల్లిపాయ ముక్కలు, తాలింపు గింజలు, ఉప్పు, కారం, పసుపు, నూనె. పిండి చారు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక మట్టి పాత్ర పెట్టుకుని దానిలో నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసి వేగనివ్వాలి. తర్వాత దానిలో ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు వేసి వేగనివ్వాలి. తర్వాత దానిలో మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసం వేసి కొద్దిగా ఉప్పు, పసుపు, కారం వేసి కొంచెం నీళ్లు కూడా పోసుకొని పులుసుని బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒక బౌల్లో శనగపిండి తీసుకొని దానిలో నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. దానిలోనే ఇప్పుడు 2 స్పూన్ల బియ్య పిండి కూడా వేసి బాగా కలుపుకొని ఈ మిశ్రమాన్ని ఉడుకుతున్న పులుసులో పోసి బాగా ఉడికించుకోవాలి. అంతే, ఇలా తయారైన పిండి చారుని ఒక బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయండి. ఎంతో రుచికరమైన పిండి చారు రెడీ. చాలా చాలా టేస్టీగా ఉంది. ఇంత మంచి వంటకాన్ని మరొకసారి, అంటే ఎప్పుడో ఈ వంటకం చేస్తున్నారు కానీ మధ్య మర్చిపోయి ఉంటారు. మీ ద్వారా మా అందరూ గుర్తు చేసి చక్కగా నేర్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అత్తమ్మ. థ్యాంక్ యూ రా తల్లి. ఈ రోజు మా అత్తమ్మ తయారు చేసిన పిండి చారు వంటకాన్ని మీరు చూడటం మిస్ అయ్యారా? మరి మీరు ఏం చేయాలో తెలుసా? youtube.com/ETV అభిరుచి లేదా facebook.com/ETV అభిరుచి అని టైప్ చేసి మా సైట్లోకి లాగిన్ అయ్యి అక్కడ మా అత్తమ్మ ఈ పిండి చారుని ఎలా తయారు చేసిందో చూసేయండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి చట్పట్లో కలుసుకుందాం. అందరికీ సెలవు, నమస్కారం.